మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ గైస్. మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు పర్ డేకి 500 కంటే ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి. కాకపోతే అటువంటి వెబ్సైట్స్ కానివచ్చు, యాప్స్ కానివచ్చు ప్రజెంట్ లేవన్నమాట. కాకపోతే నేను చెప్పబోయే అప్లికేషన్ జస్ట్ చెకింగ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ మీరు పర్ డేకి ఈజీగా 500 కంటే ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. దీంట్లో ఎటువంటి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే సైన్ అప్ బోనస్గా మనీ ఇస్తారనమాట. దాంతో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, ఓకేనా. మీకు అంతేకాకుండా ఈ అప్లికేషన్లో మీకు లైవ్లో విత్డ్రా చేసి లైవ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా అనేది చూపిస్తాను గైస్. కాబట్టి మీరు వీడియోని చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. మన ప్రీవియస్ వీడియోలు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే మన వెరైటీ థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఏ అప్లికేషన్ గురించి వచ్చినా మార్కెట్లోకి ప్రతి వీడియో అనేది చేయడానికి కుదరదు ప్రతి అప్లికేషన్ గురించి. అట్లాంటప్పుడు నేనేం చేస్తానంటే టెలిగ్రామ్లో మీకు అక్కడ అప్డేట్ చేస్తానన్నమాట. కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఒకవేళ అది వర్క్ కాకపోతే మీకు టెలిగ్రామ్ ఓపెన్ చేసి వెరైటీ థింగ్స్ అని కొట్టండి, అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అక్కడైతే జాయిన్ కండి గాయస్. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఈరోజు చెప్పబోయే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు యాస్టీజ్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది గాయస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్విక్ లాగిన్ ఉంది, పాస్వర్డ్ లాగిన్ అని కనిపిస్తుంది. వీటితో మీకు అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ కావాలన్నమాట. ఇక్కడ మీకు కిందలో చూసుకోవచ్చు రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలనంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది, ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేది 6 క్యారెక్టర్స్ అనేవి ఉండే విధంగా మీరైతే చూసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి గాయస్. సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతారనమాట. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తుంది కదా డౌన్లోడ్ యాప్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసేయంగానే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎలా మనీ ఎర్న్ చేయాలనంటే గాయస్, ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ చెక్ ఇన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైలీ చెక్ ఇన్ చేసినందుకు వీళ్ళు మనీ ఇస్తారనమాట. ఫస్ట్ డేకి వచ్చేసి 1 రూపీ ఇస్తారు. అలాగే మీకు 4th డేకి వచ్చేసి 2 రూపీస్ ఇస్తారనమాట. తర్వాత 5th డే నుంచి మనకి 7th డే వరకు 3 రూపీస్ ఇస్తారు. ఇక్కడ మనకి 7th రోజు మీరు ఓపెన్ చేసినట్లయితే పక్కన చూసుకోవచ్చు మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో మీకు అప్ టు 10 రూపీస్ ఉంటుంది అనమాట. కన్ఫామ్గా చెప్తున్నాను 9 రూపీస్ ఈజీగా వచ్చేస్తాయి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. మీరు డైలీ అయితే చెక్ ఇన్ చేసుకోండి గాయస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాస్క్ రివార్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ రీఛార్జ్ చేస్తే అంటే మీరు ఫస్ట్ దీంట్లో మనీ యాడ్ చేస్తే ఈ విధంగా మీకు మనీ వస్తాయన్నమాట. 5 రూపీస్ యాడ్ చేస్తే 5 రూపీస్ మీకు ఎక్స్ట్రా వస్తాయన్నమాట. ఇవైతే మనకి అవసరం లేదు, బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. చూసుకో గాయస్, నా దగ్గర ఇక్కడైతే 103 రూపీస్ అయితే ఉన్నాయి కదా. ఇవి ఎలా ఎర్న్ చేశాను మనీ అనేది చూపిస్తాను చూసుకో. ఇక్కడ మనకి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ గేమ్ చూసుకోవచ్చు ఫాస్ట్ ప్యారిటీ. ఆ ఫాస్ట్ ప్యారిటీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కలర్స్ మీద పెట్టారనమాట. ఇప్పుడు నేను సపోజ్ జాయిన్ గ్రీన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మైనస్ చేసుకోవాలి 1 అని కనిపిస్తుంది కదా మిడిల్లో, అంటే మీకు ఇప్పుడు మనకి బెట్ టైం అనేది అయిపోయింది అనమాట. ఓకే, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 1 అనేది చేసుకోవాలంటే 10 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకోండి గాయస్, మీకు 1 అని ఉంటే 10 రూపీస్, మళ్ళీ మీకు 2 అంటే మీకు 20 రూపీస్ అనమాట. ఓకేనా. ఈ విధంగా కన్ఫర్మ్ మీరు క్లిక్ చేశారనుకోండి మీకు గ్రీన్ మీద మీరు మనీ పెట్టేస్తారు. మీరు విన్ అయితే మీకు 10 రూపీస్కి 10 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మైండ్ స్వీపర్. ఇదేంటంటే మీకు స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 100 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ 10 మీద క్లిక్ చేయండి గాయస్. ఒక గేమ్ అయితే మీ ముందు ఆడి చూపిస్తాను. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేయాలనంటే గేమ్స్ ఇక్కడ మీకు ఈ గడుల్లో ఒక్కసారి మాత్రమే బాంబు వస్తుంది అనమాట. ఆ బాంబు వచ్చినప్పుడు మీరు పెట్టిన మనీ ఎంతైతే గెలుస్తారో ఒక్కసారిగా మనీ మొత్తం పోతుంది. మీరు ఏం చేయాలంటే అది రాకుండా చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 9 రూపీస్ వచ్చింది ఈ విధంగా. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ కూడా మనకి కాయిన్స్ అయితే వచ్చేసాయి మనం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కూడా కాయిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టాప్ అండ్ గెట్ బోనస్ అన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బాంబ్ అనేది ఇక్కడైతే వచ్చిందనమాట. దాని మీద మనకి లక్ ఉండేట్లో దాని మీద క్లిక్ చేయలేదు గాయస్, ఓకేనా. ఇప్పుడు నాకు 1 రూపీ మనకి విన్ అయ్యాయి అనమాట. అంటే మనకి పెట్టిన దానికంటే 1 రూపీ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఈ విధంగా మీరైతే గేమ్ అయితే ఉంటుంది, ఆడుకోండి గాయస్. నెక్స్ట్ వచ్చేసి ప్యారిటీ, ఓకేనా. ఇదేం లేదు, ఇది కూడా సేమ్ కలర్దే. ఇక్కడ మీరు గ్రీన్, వైలెట్, రెడ్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి గాయస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డైస్ గేమ్ అనమాట.
ఇది డైస్ది మనకు అంతగా అవసరం లేదు. ఓకే గాయస్, ఈ విధంగా మీరు గేమ్స్ ఆడుకుంటూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు గాయస్. ఇప్పుడు వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలనేది చూపిస్తాను. విత్డ్రా చేసే ముందు మీరు ఒకవేళ దీంట్లో మనీ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఇక్కడ రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి గాయస్. సపోజ్ నేను మనీ అనేది యాడ్ చేస్తాను 21 రూపీస్ మీద క్లిక్ చేస్తున్నాను గాయస్. ఇప్పుడు రీఛార్జ్ మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన వెంటనే ఇక్కడ మనకి గూగుల్ పే, మనకి పేటిఎం అడుగుతుంది, ఫోన్పే అడుగుతుంది. ఇప్పుడు నేనైతే పేటిఎం మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఓపెన్ పేటిఎం యాప్ టు పే అని కనిపిస్తుంది కదా, 21 రూపీస్, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది గాయస్. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే, చూపిస్తాను చూడండి, మీకు యాడ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు పైన నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ మీద కాపీ చేయండి గాయస్. నెక్స్ట్ గో టు పేటిఎం యాప్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూసుకోవచ్చు పాస్బుక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. పాస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో మనీ అనేది ఉన్నాయి, యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను గాయస్. ఇక్కడ 38 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ నేను అనేది మనీ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీరు ఇందాక కాపీ చేసుకున్నారు కదా నెంబర్ అనేది, ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే నేను 21 రూపీస్ కదా పెట్టింది, ఆ 21 రూపీస్ అనేది దాని మీద క్లిక్ చేస్తున్నాను. నా పాస్వర్డ్ అనేది పెట్టేసుకున్నాను గాయస్. నేను చెప్పినట్టు చేయండి, మీకు కూడా కన్ఫామ్గా 1 మినిట్లోనే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనీ అయితే ఈ విధంగా సక్సెస్ఫుల్లీగా మనం ఇచ్చేసాం కదా. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే దీన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీయాలి గాయస్. ఓకేనా, స్క్రీన్ షాట్ అనేది తీసేసిన తర్వాత ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతాను. మనం దీన్ని స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఎటువంటి ఫోటో అయితే ఉంటుందో దాన్ని అయితే పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మనం బ్రౌజర్ మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీసింది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను గాయస్. మనకి సక్సెస్ఫుల్లీగా మనీ అనేది యాడ్ అయిపోతుంది. మీరు కూడా నాలాగనే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది, కొంచెంసేపు అయితే వెయిట్ చేద్దాం గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గుడ్ లక్ అనింది, అంటే మనకి యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనీ అనేది యాడ్ అయిపోయింది. సేమ్ మీరు కూడా నాలాగనే వాళ్ళకి నెంబర్ ఏదైతే ఉంటుందో కాపీ చేసుకొని మీరైతే మనీ సెండ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ వాళ్ళకి సెండ్ చేసేయండి, మీకు కూడా మనీ యాడ్ అయిపోతుంది గాయస్. ఓకేనా, ఇప్పుడు వచ్చిన మనీని ఎలా విత్డ్రా అనేది చూపిస్తాను. విత్డ్రా మీద క్లిక్ చేయండి గాయస్. నా వాయిస్ అనేది చేంజ్ అవుతుంది కదా, అంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకేనా, అడ్జస్ట్ చేసుకోండి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాడ్ యూపీఐ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నా యూపీఐ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాను. నేనైతే నా యూపీఐ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను గాయస్. ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్లీగా యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి విత్డ్రా అనేది చేసి చూపిస్తాను గాయస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు దీంట్లో 30 రూపీస్ అనేది వీళ్ళు ట్యాక్స్ రూపంలో కట్ చేసుకుంటారు. ఇప్పుడు చూస్తాను, మీరు 30 రూపీస్ ఉంటే 30 విత్డ్రా పెట్టకండి, ఎందుకంటే మీకు రూపాయి కూడా మీకు పేమెంట్లోకి పేమెంట్ అనేది రాదనమాట. ఎందుకంటే 30% వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు కాబట్టి. నేను నా దగ్గర ఎంత మనీ ఉందో అంత మనీ అయితే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. 126 రూపీస్ మేము విత్డ్రా అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ మ్యాక్సిమం విత్డ్రా అమౌంట్ ఈజ్ 125 రూపీస్ అంటుంది. ఓకే, 125 రూపీస్ అనేది ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు షూర్గా మీకు ఇదే కదా మీ యూపీఐ ఐడి అని అడుగుతుంది. మనం ఎస్ ఐ ఆమ్ షూర్ అని క్లిక్ చేయగానే ఐ గాట్ ఇట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 10 మినిట్స్లో మనకి పేమెంట్ అనేది ఇస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు పైన మనకి చూసుకుందాం. ఇక్కడ మెసేజ్ అయితే ఏం రాలేదు, చూపిస్తాను చూడండి. నేను పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాను. ఆ పేమెంట్ ప్రూఫ్ మీకు చూపించే ముందు ఇక్కడ మనకి ఇన్వైట్ ద్వారా కూడా మనీ వస్తాయన్నమాట. ఇన్వైట్ మీద క్లిక్ చేయండి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వేరొక విత్డ్రా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇది మెయిన్ విత్డ్రా అనమాట. దీంట్లో మీకు 30% ట్యాక్స్ తీసుకుంటారు. ఇది ఇన్వైట్లోది విత్డ్రా అనమాట. దీంట్లో మీకు 1% కూడా ట్యాక్స్ తీసుకోరు గాయస్. మినిమం 30 రూపీస్ విత్డ్రా ఉంటే చాలు. 30 రూపీస్ మీకు 1 రూపీ కూడా కట్ కాకుండా మీకు బ్యాంక్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఫ్రెండ్స్ని షేర్ చేయాలనుకోండి, ఇన్వైట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మీరు ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేయండి, మీకు 10 రూపీస్ దాకా అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు పేమెంట్ ప్రూఫ్ అనేది
రూపీస్ అనేది వచ్చింది గాయస్. ఇక్కడ మనకి క్యాష్ ఫ్రీ పే అవుట్ నుంచి అయితే వచ్చిందనమాట. మనం విత్డ్రా చేసింది 125 రూపీస్ అనమాట. మనకు వచ్చింది 95 రూపీస్, అంటే 30% వీళ్ళు ట్యాక్స్ తీసుకున్నారు. ఓకే, చూసుకోవచ్చు మీకు ఎంత జెన్యున్గా పేమెంట్ ఇచ్చిందో. వీళ్ళు ఏం చెప్పారనంటే మీకు పేమెంట్ అనేది 10 మినిట్స్ తర్వాత మీకు అకౌంట్లోకి పంపిస్తామని చెప్పారు యూపీఐ ఐడికి. కాకపోతే 1 మినిట్లోనే మనకి పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం గాయస్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి అప్లికేషన్ అనేది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, మీ వాళ్ళకు కూడా మనీ అయితే ఏం చేసుకుంటారు గాయస్. ఓకే గాయస్, ఐ హోప్ మీకు ఈరోజు చెప్పిన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలా నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, కన్ఫామ్గా రిప్లై ఇస్తాను గాయస్. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్ గాయస్.